అసలుకేంటి మీ ప్రాబ్లమ్ ఏంటి? ఇటు పోలీసులను ఆశ్రయించడానికి గల కారణాలేంటి? ఈ అబ్బాయిని నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ 21కి మ్యారేజ్ చేసుకున్నాను మేడం. తిను మ్యారేజ్ చేసుకున్న తర్వాత 1 వీక్‌కి నేను మా ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. మా రిలేటివ్స్‌కి గానీ, నా ఫ్రెండ్స్‌కి గానీ, మా ఇంటి పక్కన చుట్టాలందరికీ గానీ చెప్పాను. అందరికీ పరిచయం చేశాను. మా ఇంట్లో వాళ్ళు కూడా అడిగారనమాట. ఇంకెప్పుడు చెప్తారు మరి మీ ఇంట్లో? ఇప్పుడు ఇలా చేసుకున్నారు కదా! రోజులు బాలేవు. మరెప్పుడు చెప్తారు ఏంటి అంటే, నేను ఒక 6 మంత్స్ టైం పడుతుంది నాకు. 6 మంత్స్ టైం ఇవ్వండి. తర్వాత అందరి ముందు పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి చెప్పాడు. ఇట్లా మా మమ్మీకి హార్ట్ సర్జరీ అయింది. మా డ్యాడీకి బాగుండదు. సో, ఇంట్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు ఇది తెలిస్తే తట్టుకోలేరు. సో, నేను చెప్తాను మెల్లగా. అప్పటి వరకు నాకు టైం ఇవ్వండి అంటే, ఇప్పటి వరకు కూడా మేము అదే నమ్ముకుంటూ వచ్చాము. మొన్న 1 ఇయర్ అవుతుంది మేమిద్దరం కలిసి ఉండి కూడా. మొన్న లాస్ట్ వీక్ ఒక 10 డేస్ బ్యాక్ తను ఇంట్లో నుంచి నాకు నువ్వంటే ఇష్టం లేదు, నేను నీతో ఉండలేకపోతున్నా, నేను నీతో ఉండను అని చెప్పేసి ఇంట్లో నుంచి నేను టెంపుల్కి వెళ్ళాను అనమాట. నేను టెంపుల్కి వెళ్ళిన టైంలో తను తిన ఫ్రెండ్ సాయి అని చెప్పేసి వీళ్ళిద్దరు ఇంటికి వచ్చి తాళం కొట్టేసి ఇంట్లో బట్టలు తీసుకొని వెళ్ళిపోయారు. అంటే లవ్ మ్యారేజ్ కదా మీ ఇద్దరికి ఎట్లా పరిచయం? మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఏంటి ఇది? లవ్ మ్యారేజ్ అంటే నాకు ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. పరిచయం అయిన 1 మంత్కే మ్యారేజ్ చేసుకున్నాం అనమాట విజయవాడ గుళ్ళో. ఇంకా తర్వాత నుంచి కలిసే ఉన్నాము. ఇంకా మొన్న అసలు అంటే అతనికి మీరిద్దరు ఎందుకు అంటే అటు మీరు పేరెంట్స్కి ఏమని ఎందుకు పేరెంట్స్ చెప్పకుండా చేసుకున్నారు? ఇంకా మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటుండే అనమాట. సో, ఇక నేను ఎలాగైనా మా ఇంట్లో చెప్పాలి. డాడీ లేరు నాకు. సో, మా ఇంట్లో చెప్పాలి. మా మమ్మీ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి నేను చెప్పాను. ఇంకా తను ఏ ఇంటెన్షన్తో వాళ్ళ ఇంట్లో చెప్పలేదో ఇంకా అది నాకు తెలీదు. కానీ ఇట్లా మా మమ్మీకి హార్ట్ సర్జరీ అయింది అది ఇది అని చెప్పగానే నమ్మేసాం అందరం. మొన్న ఇంకా రీసెంట్గా తను చిన్న చిన్న గొడవలు పెట్టుకోవడం. మ్యారేజ్ చేసుకునేటప్పుడు మీరు పెద్దల సమక్షంలో చేసుకుంటే బాగుంటుందని అబ్బాయిని అప్రోచ్ అవ్వలేదా మీరు? అంటే అబ్బాయికి చెప్పలేదా? చెప్పారు మా వాళ్ళందరూ కూడా తొందర చెప్పేసాయి, ఎక్కువ టైం తీసుకోకు అంటే కూడా సరే అన్నాడు. మళ్ళీ అందరి ముందు ఈ సమ్మర్లో మ్యారేజ్ చేసుకుంటా అని కూడా చెప్పాడు అందరితోని కూడా. ఇంకా అదే నమ్మేశారు అందరూ కూడా, మా ఇంట్లో వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు కూడా అందరూ అదే నమ్మేశారు. కానీ మరి ఇతను నీతో ఉండాలని లేదు, నేను ఉండను అని చెప్పేసి సడన్గా ఇంట్లోంచి పారిపోయాడు.